జగన్ టూర్కి రక్షణ అయితే కల్పించట్లేదు. అతని మీదకి జనాలు పడిపోతున్నా, అతని మీద వెహికల్ మీదకి ఎగిరి పడుతున్నా ఏం పట్టించుకోవట్లా. కానీ కోర్టులో అడిగితే కనుక అయ్యో మేము 1000 మంది పోలీసులు పెట్టాం, 2000 మంది పోలీసులు పెట్టామని చెబుతున్నారు. ఎందుకు వీళ్ళందరినీ పెడుతున్నారు? జగన్ టూర్ ఫెయిల్ చేయడానికి పోలీసులు వాడుతున్నారు. 2-3 వేల మంది పోలీసులు పెట్టి జగన్ సభకి వెళ్ళనివ్వకుండా ప్రతి చోట అడ్డుపడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా జగన్ నెల్లూరు టూర్కి సంబంధించి అప్పుడే ప్రారంభమైంది. కొవ్వూరు వైపు నుండి వచ్చేటటువంటి చోట్ల గోతులు తవ్వారట. అంటే సాధారణంగా వీళ్ళు బ్యారికేడ్లు పెట్టినా ఏం పెట్టినా ఏదో ఒక రూట్లో వచ్చేస్తున్నారు. వాళ్ళు వెహికల్స్ వేసుకుని వచ్చేస్తున్నారు. బస్సులు ఉండదనివ్వట్లేదు, వేరే ఏమీ అందనివ్వకపోయినా వాళ్ళే ఆటో వేసుకుని వచ్చేస్తారు. ఆటోనో లేకపోతే ట్రాక్టరో ఏదో వేసుకుని వచ్చేస్తారు, 2 వీలర్లో వేసుకుని. అలా రానియకుండా ఉండటం కోసం ఆ రోడ్లని తవ్వేస్తే ఇంకెట్టొస్తారు? తవ్విన రోడ్డును దాటి మళ్ళీ మెయిన్ రోడ్డు మీదకి వస్తే అక్కడ బ్యారికేడ్లు పెట్టేసి ఉంటాయి, ముళ్ళకంపలు పెట్టేసి ఉంటాయి. కాబట్టి అట్లా రానియకుండా అడ్డుపడేటటువంటి, సాధారణంగా ఇది ఏ ధర్నాలప్పుడో రాస్తారోకోలప్పుడో చేస్తుంటారు. కానీ టూర్ అప్పుడు రానియకుండా చేసేటటువంటి ఒక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్ తాజాగా నెల్లూరు మొత్తం కూడా దిగ్బంధించేశారు. జగన్ ఓ 10 మందితో దిగేసేసి ఒక్కడిగా వెళ్ళి, అంటే 10 మందితో హెలీప్యాడ్ దగ్గర జైలు దగ్గరికి ఆ 10 మందితో పోయి, ఆ తర్వాతన ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గరికి ఇంటి దగ్గరికి ఒక్కడే వెళ్ళిపోయి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోవాలి. ఇది వీళ్ళ కోరిక. మరి నెరవేరుతుందా లేదా మరి కాసేపట్లో తేలుతుంది.